వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ట్రంప్ ప్రభుత్వం రోజుకు కొత్త సుంకం ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా భారతదేశం ఎఫెక్ట్ అయ్యేలాగా ఈ సుంకాలను తీసుకుని వస్తున్నారు. భారతదేశం మాకు చాలా ముఖ్యం, అది మా మిత్ర దేశం, మేము దాన్ని వదులుకోము అంటూ ఒక పక్క వాణిజ్య చర్చలు, సుంకాల మీద చర్చలు చేస్తూనే రోజుకు ఒక కొత్త సుంకాన్ని ఇండియా మీద బాధేస్తున్నారనే చెప్పాలి. H1B అయిపోయింది, ఫార్మా సుంకాలు అయిపోయి తాజాగా సినిమాల మీద పడ్డారు ట్రంప్. ఈ సినిమాల టికెట్లు ఏవైతే సినిమాలు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతాయో వాటి మీద 100% సుంకాలను విధిస్తున్నాను అని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. నేను మనోజ్ఞ ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను. అయితే అమెరికాలోని ఏ సినిమాలు అయితే ఎనీ ఇండియన్ సినిమా, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఎనీ అదర్ లాంగ్వేజ్ అవ్వచ్చు, భారతదేశంలో ఏ భాష అయినా సరే అవి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయినా ఆర్ రిలీజ్ అయినా కూడా వాటి మీద 100% సుంకాలను విధిస్తాను అని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశారు. కేవలము అమెరికాలోని వాటిని షూట్ చేస్తే లేకపోతే అమెరికాలో నిర్మిస్తే మాత్రమే ఈ సుంకాలు ఉండవు అని చెప్పారు. యాక్చువల్లీ నిజానికి ఈ సుంకాలను మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ మీదనే పెట్టారు. అంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఎనీవుడ్ ఈ సుంకాలకి ఎఫెక్ట్ అవుతుంది. అయితే హాలీవుడ్ సినిమాలని అమెరికాలోనే మ్యాక్సిమం షూటింగ్ అవుతాయి, ఇక్కడే నిర్మించబడతాయి కాబట్టి అవి ఈ సుంకాల నుంచి ఈజీగానే తప్పించుకుంటాయి. కానీ ఇండియన్ సినిమాలకు వచ్చేసేటప్పటికి అలా కుదరదు. ఇండియన్ సినిమాలు రకరకాల ప్లేసుల్లో అమెరికాలో కూడా నిర్మిస్తారు, అమెరికాలో కూడా షూటింగ్లు అవుతాయి, కానీ ఇండియాలో ఎక్కువ షూటింగ్లు అవుతాయి. దానికన్నా ఇంకా అదర్ కంట్రీస్, స్విట్జర్లాండ్ వెళ్తారు, యూరోప్ వెళ్తారు, లేకపోతే లండన్ వెళ్తారు, ఇలా చాలా చోట్ల ఇండియన్ సినిమాలు షూటింగ్స్ అవుతాయి. ఇప్పుడు ఈ సినిమాలన్నీ ట్రంప్ సుంకాలకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటే అమెరికాలోని తెలుగు సినిమాలు బాహుబలి తర్వాత రిలీజ్ అవ్వడము ఎక్కువే అయ్యింది. ఒక పరంగా చెప్పాలంటే ఇక్కడ మార్కెట్ చాలా పెరిగింది తెలుగు సినిమాలకు. చిన్న సినిమాలు సైతం ఇక్కడ థియేటర్లలోని రిలీజ్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు తెలుగు సినిమాకి ఇక్కడ ఎంత మార్కెట్ వాల్యూ పడిందో. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ సినిమాలని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఈ సుంకాలను విధించారని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ట్రంప్ 100% సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద 100% సుంకాలు విధించారు. దాని వలన డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఇక్కడ అమెరికాలో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఇండియన్ సినిమాలని తెచ్చుకుంటారో వాళ్ళు 100% ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 1 మిలియన్కి ఒక సినిమా, పుష్ప లాంటి సినిమానో లేకపోతే కల్కి లాంటి సినిమానో ఏదో వచ్చింది అనుకున్నాం, దాన్ని 1 మిలియన్ పెట్టి డిస్ట్రిబ్యూటర్ కొనుక్కున్నాడు, దాన్ని ఇక్కడ వెయ్యాలనుకుంటున్నాడు అని అనుకుంటే అది ఇక్కడ ఇప్పుడు దాన్ని తెచ్చుకోవడానికి అతను ఇప్పుడు 1 మిలియన్ కాదు 2 మిలియన్ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ 100% పడుతుంది. ట్యాక్స్ ప్లస్ 1 మిలియన్ కాస్ట్ రెండు కలిపితే అది 2 మిలియన్కి చేరుకుంటుంది. ఇలా డిస్ట్రిబ్యూటర్ పెట్టే కాస్ట్ ఎక్కువైపోతుంది. దీని వలన ఇండియన్ సినిమాలకి చాలా పెద్ద నష్టమే అని అనొచ్చు. అంటే ఇప్పుడు RRR లేకపోతే పుష్ప లేకపోతే కల్కి ఇలాంటి పెద్ద సినిమాలకి మేబీ వాళ్ళు కొంచెం ఎక్కువ భారీ మొత్తంలో ఖర్చు పెడతారు కాబట్టి, భారీ బడ్జెట్తో తీస్తారు కాబట్టి వాళ్ళు ఒకవేళ సుంకాలు ఎక్కువైనా కూడా వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారేమో. కానీ చాలా మధ్య రకం చిన్న సినిమాలు మాత్రం ఇవి ఖచ్చితంగా ఎఫర్ట్ చేయలేవు. ఆ నిర్మాతలు కానీ ఆ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళ సినిమాలని అమెరికా పంపించడం ఆపేస్తారు. ఇప్పుడు ఈవెందో పెద్ద సినిమాల గురించి మాట్లాడినా ఒక్కసారి తెస్తారు, 2 సార్లు తెస్తారు, కానీ ప్రతిసారి ఇలా 100% సుంకాలు కట్టుకోవాలి అంటే వాళ్ళకు కూడా కష్టమే అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు ఒక 200 కోట్లు 300 కోట్లు లేదా 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కోసము 1 మిలియన్ కట్టాలి, 2 మిలియన్ కట్టాలి, మేము ఎప్పుడు కట్టేదానికన్నా ఎక్కువ కట్టాలి అంటే అది వాళ్ళకి కూడా భారమే పడుతుంది. దీని వలన ఇండియన్ సినిమాలకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది అని అనుకోవచ్చు. ఓవర్సీస్ నుంచి వచ్చే డబ్బు ఏదైతే ఉందో అది ఇండియన్ సినిమాలకి తగ్గిపోతుంది. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆపేస్తారో, లైక్ అమెరికాలోని డిస్ట్రిబ్యూషన్ని ఆపేయడం లేదా తగ్గించేయడం చేస్తారో
ఆటోమేటిక్గా ఇక్కడ సినిమాలు రావడం ఆగిపోతాయి. ప్రపంచం మొత్తంలో ఓవర్సీస్లోని డబ్బులు ఎక్కువ వచ్చేది అమెరికా నుంచే 70-80% ఓవర్సీస్ కలెక్షన్స్ వస్తాయి సినిమాలకి. ఇప్పుడు ఆ ఓవర్సీస్ కలెక్షన్స్ అమాంతం తగ్గిపోతాయి ఈ సుంకాల వల్ల. ఎందుకంటే సినిమాలు రావడం మానేస్తాయి, దానివల్ల ఓవర్సీస్ ఇక్కడ సినిమాలు ఆడవు, దానివల్ల ఓవర్సీస్ కలెక్షన్స్ తగ్గిపోతాయి. జనాలందరూ ఓటీటీలో సినిమాలు చూడటానికి ప్రిఫర్ చేస్తారు. లేదు, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాలు అంత ఖర్చు పెట్టి కూడా తీసుకుని వచ్చారు అంటే వాళ్ళు తమ నష్టాన్ని పూడ్చడానికి టికెట్ల రేట్లను పెంచుతారు. ఇప్పటికే టికెట్ రేటు ఇక్కడ $20 నుంచి $25 ఉంటుంది. పుష్ప, కల్కిల ఒక మామూలు సినిమాకి $20 ఉంటే పుష్ప, కల్కి లాంటి సినిమాలకి రిలీజ్ అయిన కొత్తల్లోని అవి $30, $40 వరకు కూడా వెళ్తాయి. వాటికి అంత డిమాండ్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు అవి ఇంకా పెరుగుతాయి. అవి 30 కాస్త 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. డిస్ట్రిబ్యూటర్ తన నష్టాన్ని పూడ్చుకోవడానికి టికెట్ని ఎంతైనా పెంచవచ్చు. సో అంత కాస్ట్ పెట్టి ఇక్కడ ఉన్న ఇండియన్స్ సినిమాలకు వెళ్తారా అనేది పెద్ద ప్రశ్నే. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ సినిమాలు తీసుకురావడం తగ్గిపోతుంది. నాకు తెలిసి ఇప్పటికే $20, $30 పెట్టడానికి చాలామంది ఆలోచిస్తున్నారు. దాన్ని మించి $50 పెట్టాలి, $60 పెట్టాలంటే ఎవరో హార్డ్కోర్ ఫ్యాన్స్ పెడతారేమో కానీ మామూలు సినిమా జనం అయితే పెట్టరు. ఖచ్చితంగా ఓటీటీలో సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. దీని ద్వారా అమెరికా నుంచి వచ్చే ఇండియన్ సినిమా మార్కెట్ తగ్గిపోతుంది, ఓవర్సీస్ డబ్బులు తగ్గిపోతాయి. ఇది ఇండియన్ సినిమాస్కి, తెలుగు సినిమాలకి చాలా పెద్ద దెబ్బే అవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురి చూసి దెబ్బ కొట్టారు సినిమాల మీద 100% అనేది. ఇట్స్ వెరీ బిగ్ ఎఫెక్ట్ అని చెప్పాలి. నేను మనోజ్ఞ, ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.